హలో ఫ్రెండ్స్, బాలీవుడ్ ఈ పేరు వింటే మనందరం మైండ్లో స్ట్రైక్ అయ్యేది రాత్రిపూట తారల్లాగా తలతలా మెరిసిపోయే అందం, కోట్లలో డబ్బు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ ఫాలోయింగ్. వీళ్ళకేంటి భయ్యా, జస్ట్ ఒక్క సినిమా చేస్తే చాలు కోట్లలో డబ్బు వచ్చేస్తుంది. ఆ డబ్బుతో ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతారు, విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కనీసం ఒక్కసారైనా వీళ్ళలాగా బ్రతకాలని చెప్పి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ఇంకో పక్కన కూడా చూస్తే ఆ కాయిన్కున్న వాల్యూ అంటే మీకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఇంత అందంగా ఎందుకుంటున్నారు? వీళ్ళకి అందం న్యాచురల్గానే వచ్చిందా, లేదంటే ఆర్టిఫిషియల్గా ఏమైనా చేస్తున్నారా? వాళ్ళ మూవీస్ రిలీజ్ అవ్వగానే వచ్చే గుడ్ రివ్యూస్ నిజమా లేదా ఫేకా? సోషల్ మీడియాలో వాళ్ళ గురించి పోస్ట్లు, పాడ్కాస్ట్లు, క్యాండిడ్ పిక్లు ఇవన్నీ కూడా రియలా ఫేకా? వాళ్ళ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్కి చెప్పే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ రియలా ఫేకా? అసలు కనీసం వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఇచ్చే అవార్డ్స్ అయినా రియలా ఫేకా? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ వీడియో క్లిప్ ఒకసారి చూడండి. ఈ పాడ్కాస్ట్లో ఉన్న హీరోయిన్ ఏం చెప్పారంటే, ఒకరోజు తను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన లిప్స్ అందంగా ప్లంప్ అయ్యేలాగా కావాలని చెప్పి అడిగారంట. లిప్స్ ప్లంప్ అయ్యాలంటే ఇప్పుడు ఇమేజ్లో కనిపిస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి లిప్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో లిప్స్ని ప్లంప్ చేయక ముందున్న పిక్చర్. ఆ లిప్స్ని మీరు గమనిస్తే నార్మల్గా న్యాచురల్గా ఉన్నాయి. కానీ రైట్ సైడ్ ఉన్న లిప్స్ని చూడండి, ఈ పిక్చర్ ప్లంప్ చేపించిన తర్వాత తీసిన పిక్చర్. సో చూడటానికి ముందు పిక్చర్ కంటే ఇక్కడ కాస్త అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. దీనికోసం ఇంజెక్షన్ చేయించుకోవడానికి నివేద పేత్రాజ్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. కానీ ఆ డాక్టర్ తనకి బాగా తెలిసిన ఫ్రెండ్. సో అందుకనే అసలు ఆమెను ఇలాంటి ప్లంప్ చేయించుకోవద్దని చెప్పి ఆ డాక్టర్ కన్విన్స్ చేశారు. కానీ ఈ కల్చర్ మాత్రం బాలీవుడ్లో చాలా ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండస్ట్రీకి రాకముందే వాళ్ళ ఫేస్ని ఫిక్స్ చేసుకుని ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకొని వస్తున్నారని చెప్పి నివేద పేత్రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు బాలీవుడ్లో ఏ హీరోయిన్ చూసినా సరే న్యాచురల్ లిప్స్ లాగా ఎవరో కనిపించావు. కేవలం లిప్స్కే కాదు, నుదుటిపైన లేదా బుగ్గల దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి, లేదంటే ఉన్న ముడతలు పోవడానికి బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ లాంటివి యూజ్ చేస్తారు. వీటిని కనుక యూజ్ చేస్తే అసలు మీ ముఖం పైన ఎలాంటి ముడతలు కూడా రావు. ఒకవేళ మీకు ముందే ఎలాంటి ముడతలు ఉన్నా కానీ అవి వెంటనే పోతాయి. చెప్పాలంటే మీరు మీ వయసు కంటే చాలా అంటే చాలా యంగ్గా కనిపిస్తారు. బొటాక్స్ అంటే బొట్లీనియం టాక్సిన్, అంటే ఇది సెలైన్ సొల్యూషన్తో మిక్స్ చేసిన ఒక ప్రోటీన్ పౌడర్. ఇది న్యూరో మాడ్యులేటర్ లాగా పనిచేస్తుంది. న్యూరో మాడ్యులేటర్ అంటే ఈ కెమికల్ కనుక మెజల్కి ఇంజెక్ట్ చేస్తే ఆ ప్లేస్ చుట్టుపక్కల మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోతుంది. సో ఇలా ప్యారలైజ్ అయిపోవటం వలన మీ ముఖం పైన ఎలాంటి ముడతలు అనేవి రావు. కానీ నిజానికి ఈ బొటాక్స్ అనేది చాలా అంటే చాలా డేంజరస్. ఈ ప్లానెట్ మొత్తం మీద ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ సబ్స్టాన్స్. దీన్ని కేవలం కొంచెం మాత్రమే, అది కూడా కరెక్ట్ పద్ధతిలో ఫేస్ మీదకి ఇంజెక్ట్ చేయాలి. ఇన్ కేస్ అది ఏ మాత్రం ఫెయిల్ అయినా కానీ మీ ముఖంలో ఆల్రెడీ ఉన్న అందం మొత్తం పోయి ఇంకా దారుణంగా తయారవుతారు. కానీ వర్కౌట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. మీరు చూసే ఉంటారు, బాలీవుడ్ హీరోయిన్స్లో చాలామంది ఈ లిప్ ఫిల్లర్స్ని అండ్ బొటెక్స్ లాంటి వాటిని ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. వీళ్ళని చూసి చాలామంది యంగ్ అమ్మాయిలు కూడా వీళ్ళకిలాగే ఇలాంటి ఫిల్లర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకంటే డబ్బు ఉంది కాబట్టి మంచి మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, మంచి మంచి ప్రోడక్ట్స్ వాళ్ళకి దొరుకుతాయి. కానీ నార్మల్ పీపుల్కి అది చాలా కష్టం కదా. పోయి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ డబ్బులు లాగేస్తాడు, దాంతోపాటు మీకున్న అందాన్ని కూడా కంప్లీట్గా లాగేస్తాడు. సో ఇప్పుడు మీ కళ్ళకు కనిపించే ఈ బాలీవుడ్ అందాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఫేకే. న్యాచురల్ అందం మీకు బాలీవుడ్లో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. సపోజ్ ఒకరు బాలీవుడ్ హీరో లేదా హీరోయిన్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? క్వాలిటీ యాక్టింగ్. కానీ బాలీవుడ్లో మాత్రం జస్ట్ వెయిట్ తెగితే చాలు హీరో లేదంటే హీరోయిన్ అయిపోవచ్చు. అండర్లైన్ నెపో కిడ్స్ మాత్రమే. బాలీవుడ్లో ఉండే నెపోటిజం గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. ఏ సపోర్ట్ లేకుండా కేవలం యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో AI-EEలో థర్డ్ ర్యాంక్ వచ్చినా కానీ తను ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా బాలీవుడ్లోకి వచ్చి ఒక్కడే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఒక స్టార్ అయ్యాడు. అతనే సుశాంత్ సింగ్ రాజ్పూత్. బట్ తను చివరికి ఏమాడో మీలో చాలామంది తెలుసు. తన లైఫ్ జర్నీ చూస్తే అర్థమవుతుంది బాలీవుడ్లోకి వచ్చి స్టార్ అవడం అంటే అది ఎంత కష్టమో. కానీ ప్రజెంట్ ఉన్న బాలీవుడ్ నెపో కిడ్స్ అయితే జస్ట్ వెయిట్లెస్ అయితే చాలు కరణ్ జోహర్ లాంటి వాళ్ళు వాళ్ళని గ్రాండ్గా హై రేంజ్లో సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆలియా భట్ ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో డెబ్యూ చేసిన తర్వాత ఇండియా వైడ్ ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. కానీ తన మొదటి సినిమా ఒప్పుకున్న 3 నెలలకు ముందు తన వెయిట్ ఎంతో తెలుసా? 68 kgs. ఇదిగోండి ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండేది. కానీ సినిమా మరో 3 నెలల్లో చేయాలనగా వెంటనే 15 kg వెయిట్ తగ్గి స్లిమ్ అయిపోయింది. లవర్ బాయ్ అని పిలిచే అర్జున్ కపూర్ కూడా మీకు తెలిసే ఉంటాడు.
కెరీర్ స్టార్టింగ్లో మంచి లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ చేసి అమ్మాయిల డ్రీమ్ బాయ్ లాగా మారిపోయాడు. బట్ తను బాలీవుడ్లో ఇంట్రడ్యూస్ అవ్వకముందు ఇలా ఉండేవాడు. కాఫీ విత్ కరణ్ షోలో తనే డైరెక్ట్గా చెప్పాడు, తను షాపింగ్కి వెళ్తే అసలు తన సైజ్ బట్టలే దొరికే కాదంట. అప్పట్లో తన వెయిట్ వచ్చేసి దాదాపుగా 170 కేజీలు. 170 కేజీలు అంటే 2 వ్యక్తులతో సమానం. ఆ తర్వాత తను బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ గైడెన్స్ ఇచ్చాడంట. దాంతో మనోడు 68 కేజీలు తగ్గాడు. ఇప్పుడు మూవీస్లో 6 ప్యాక్ చూపిస్తూ చాలా హ్యాండ్సమ్గా తయారాడు. వీళ్ళతో పాటు పరిణీతి చోప్రా, సోనం కపూర్, సారా అలీ ఖాన్ ఇలాంటి స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది కూడా వెయిట్ లెస్ అయి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ వీళ్ళలో కొంతమంది న్యాచురల్గా వెయిట్ లెస్ అయితే ఇంకొంతమంది అన్యాచురల్గా వాళ్ళ వెయిట్ని లాస్ అయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు బాలీవుడ్లో ఏ హీరోని తీసుకున్నా కానీ చాలా సన్నగా 0 సైజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే హీరోలు అయితే ఖచ్చితంగా 6 ప్యాక్ని మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సోకాల్డ్ బాలీవుడ్ హీరో అండ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ఒకప్పుడైతే ఇది కాదు. కేవలం మూవీస్ కోసమే వాళ్ళు ఈ ఫేక్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక 20,000 జీతంతో జాబ్ ఒకటి కొట్టాలంటే 20 సంవత్సరాలు మనం కష్టపడాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ నెపో కిడ్స్ మాత్రం జస్ట్ వెయిట్ లెస్ అయితే చాలు, కోట్లలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తాయి. వాళ్ళకి ఇదంతా చాలా మామూలు విషయం అనమాట. ఆమె బాలీవుడ్ యాక్టర్, ఇదంతా నాకు చాలా మామూలు విషయం. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, బాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ యాక్టర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా ఆఖరికి నైట్ 11ంటికి వెళ్ళినా కానీ వెనకాల చేతుల్లో కెమెరాస్ పట్టుకొని జనాలు బాగా హడావిడి చేస్తూ ఉంటారు. హాయ్ సార్, హలో మేడం, ఇటు తిరగండి, కొంచెం ఇటువైపు చూడండి అని చెప్పి గోల చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఫ్లైట్ కోసం అర్ధరాత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే వీళ్ళు వెనకబడి మరి సార్ మేడం ఒక్క ఫోటో అని చెప్పి తీస్తూ ఉంటారు. వీళ్ళు జిమ్కి వెళ్తే వీళ్ళకంటే ముందు వాళ్ళే అక్కడ ఉంటారు. వాళ్ళు మార్కెట్కి వెళ్తే వీళ్ళకంటే ముందు వాళ్ళు అక్కడ దిగిపోతారు. వీళ్ళు ఆటోలో వెళ్ళినా రిక్షాలో వెళ్ళినా వెంటనే ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెడతారు. అవి ట్రెండ్ అయిపోతాయి. అసలు వీళ్ళు ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి వెళ్తారని చెప్పి ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పెయిడ్ కాబట్టి. ఎస్, సెలబ్రిటీస్ని ఫొటోస్ తీసి వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటిలో కూడా ట్రెండింగ్ చేసేది ఈ పాపరాజీసే. ఎవరు కూడా ఊరికే వాళ్ళు అక్కడికి వస్తారని చెప్పి గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళకు ముందుగానే వాళ్ళ పిఆర్ టీం నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఎన్ని పిక్స్ తీస్తారు, ఎన్ని వీడియోలు తీస్తారు, దాన్ని బట్టి వీళ్ళకి పేమెంట్ అనేది ఉంటుంది. సో ఇలా ఫొటోస్ తీసే వీళ్ళందరినీ కూడా పాపరాజీస్ అని చెప్పి పిలుస్తారు. ఈ పాపరాజీ అనే పదం ఒక ఇటాలియన్ సినిమా నుంచి వచ్చింది. ఈ ఇటాలియన్ సినిమాలో ఒక క్యారెక్టర్ పేరే పాపరాజీ. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫియర్లెస్ రిపోర్టర్ది. సెలబ్రిటీస్ని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. సో ఈ సినిమా చూసిన తర్వాత నుంచి ఫోటోగ్రాఫర్స్కి ఈ కల్చర్ అనేది బాగా అలవాటు అయిపోయింది. అప్పుడు ఆ టైంలో సెలబ్రిటీస్ పర్మిషన్ తీసుకోకుండా ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉండేదంటే సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఫొటోస్ తీయటం, ఆ ఫొటోస్ని మ్యాగజైన్స్లో అమ్ముకోవటం, అంతే. కానీ ఇప్పుడు మాత్రం ఇదంతా పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయింది. సెలబ్రిటీసే ఈ పాపరాజీస్కి డబ్బులు ఇచ్చి మరీ ఫొటోస్ తీర్చుకుంటున్నారు. ఆ ఫొటోస్ ద్వారా వాళ్ళకు పాపులారిటీ అండ్ ఫాలోయింగ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫొటోస్లో కనిపిస్తున్న వాళ్ళని ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ వెంట కెమెరామ్యాన్లు పరిగెత్తుతూ ఉంటారు. సో ఈ సో కాల్డ్ పాపరాజీస్తో బాగా పాపులర్ అయిన పర్సన్స్లో వీళ్ళు కూడా కొంతమంది. సెలబ్రిటీస్ కూడా చాలామంది వాళ్ళ మూవీస్ త్వరలో రిలీజ్ అవుతుందన్నప్పుడు కొన్ని పాడ్కాస్ట్లని రిలీజ్ చేస్తారు. ఆ పాడ్కాస్ట్లో కూడా ఏదో ఒక హార్ట్ టచింగ్ పాయింట్ని కావాలని పెడుతూ ఉంటారు. అండ్ ఈ సోషల్ మీడియా పిఆర్ టీమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కలిసి ఆ వీడియోస్ని బాగా ట్రెండ్ చేసి వైరల్ చేస్తారు. అది చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ మూవీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా వాళ్ళకు వచ్చే పాపులారిటీ కూడా జెన్యున్ పాపులారిటీ కాదు, అది కూడా డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటేనే వచ్చింది. బాలీవుడ్లో చాలా వరకు ఏదైనా మూవీ రిలీజ్ అవబోతుందంటే చాలు సోషల్ మీడియా మొత్తం ఆ మూవీ గురించి పోస్టు, ట్వీట్లు చాలా అంటే చాలా పాజిటివ్గా నింపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పిఆర్ కంపెనీసే ఆ పేజెస్కి డబ్బులు ఇచ్చి మరీ పెయిడ్ పోస్టులను వేపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రణ్వీర్ సింగ్ది రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అనే సినిమా రిలీజ్ అవబోయే ముందు పిఆర్ ఏజెన్సీసే సోషల్ మీడియాలో పెయిడ్ పోస్టులు, పెయిడ్ పాజిటివ్ రివ్యూస్ ఇప్పించారు. ఆఖరికి వీళ్ళు చూపించిన హౌస్ఫుల్ బుకింగ్స్ కూడా మొత్తం ఫేకే. వీళ్ళ దగ్గరుండే టీంతో ఒకవేళ మూవీ థియేటర్స్ కనుక ఫిల్ అవ్వకపోతే వీళ్ళే డబ్బులు పెట్టి మరి ఆ సీట్స్ అన్నిటిని బుక్ చేసి హౌస్ఫుల్ అయ్యేలాగా చేస్తారు. సో అవి హౌస్ఫుల్ అవగానే సోషల్ మీడియాలో హౌస్ఫుల్ అనే ట్రెండ్ని చూపిస్తారు. అంతే, అది చూసిన ఆడియన్స్ ఓహో ఈ సినిమా ఏదో బాగున్నట్టుంది, ఫస్ట్ డేనే హౌస్ఫుల్ అంటే మూవీలో మంచి విషయం ఉందని చెప్పి వెంటనే టికెట్లని బుక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మూవీస్కి పెట్టే పోస్టులు జెన్యున్ కాదు, వాళ్ళ మూవీస్కి వచ్చే రివ్యూస్ కూడా జెన్యున్ కాదు. వాళ్ళ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ అయ్యే ఈ హౌస్ఫుల్ ట్యాగ్ కూడా జెన్యున్ కాదు. ఆఖరికి వాళ్ళ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఉంటాయి చూడండి, అవి కూడా జెన్యున్ కాదు. అన్నీ కూడా డబ్బులతో మ్యానిపులేట్ చేసేవే. ఎందుకంటే వాళ్ళు బాలీవుడ్ సెలబ్రిటీస్, వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, కేవలం జనాల్లో వాళ్ళకుండే ఫేమే ముఖ్యం. నెక్స్ట్ ఫేక్ అవార్డ్స్.
ఏ కేటగిరీలో అయినా సరే అవార్డ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్ట్ని ఎంకరేజ్ చేయడానికి లేదా గుర్తించడానికి ఈ అవార్డ్స్ అనేవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. కానీ బాలీవుడ్లో అవార్డ్ షోస్ అన్ని కూడా చాలా వరకు ఫేక్ అండ్ స్క్రిప్టెడ్. ఈ కారణం చేతే అమీర్ ఖాన్ కూడా గత 20 సంవత్సరాల నుంచి అవార్డ్ షోస్కి రావడం మానేశాడు. ఈ షోస్లో వాళ్ళు స్పాంటేనియస్గా వేసే జోక్స్ కూడా ఆల్రెడీ ముందే స్క్రిప్టెడే ఉంటాయి. సేమ్ డ్యాన్స్ రిహార్సల్స్ లానే అవి కూడా వీళ్ళు ముందే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉండే స్టార్స్ కూడా వీళ్ళు వేసే జోక్లకి అన్నిసార్లు నవ్వరు. ఒక యాక్టర్ కొంతసేపు అవార్డ్ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ నవ్వుల రియాక్షన్స్ని అన్ని యాంగిల్స్లో అన్ని వైపుల నుంచి కెమెరామ్యాన్ కవర్ చేస్తూ ఉంటాడు. సేమ్ దాన్నే ప్రతిసారి రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. ప్రతి జోక్కి లేదంటే ప్రతి పంచ్కి షారుఖ్ ఖాన్ రియాక్ట్ అయినట్టు లేదంటే ఒక ఫేమస్ యాక్టర్ రియాక్ట్ అయినట్టు వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉంటారు. యాక్టర్స్ ఎటు ఆల్రెడీ ఫేమస్ కాబట్టి తన రియాక్షన్స్ చూడటానికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆ షోని ఎక్కువసేపు చూస్తూ ఉంటారు. దీంతో వాళ్ళకి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఎక్కువ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. బాలీవుడ్ అనేది చాలా హైలీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్కి అవార్డ్స్ మీద ఎక్కువ పవర్ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఆ ప్రొడక్షన్ కంపెనీకి ఏ యాక్టర్ అయితే ఫేవర్గా ఉంటాడో వాళ్ళకు మాత్రమే ఆ అవార్డు వచ్చేలాగా చేస్తారు. అదే ఒక యాక్టర్ బాగా పర్ఫార్మ్ చేసినా సరే తను వాళ్ళకు ఫేవర్గా ఉండకపోతే మాత్రం ఈ అవార్డుకి తను ఎలిజిబుల్ అయినా కానీ తనకు ఆ అవార్డు ఇవ్వరు. అండ్ ముఖ్యంగా ఈ బాలీవుడ్ అవార్డ్ షోస్ కూడా వ్యూవర్షిప్ అండ్ స్పాన్సర్షిప్స్ మీదే డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాక్టర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలనుకుంటే తను బాగా పర్ఫార్మ్ చేస్తే తనకు ఆ అవార్డు ఇవ్వరు. తనకు బాగా పాపులారిటీ ఉంటేనే ఆ అవార్డు తనకు దక్కుతుంది. ఎందుకంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్కి అవార్డు ఇస్తేనే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, అలాగే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. సో ఫేక్ బ్యూటీ, ఫేక్ పోస్టులు, ఫేక్ రివ్యూలు, ఫేక్ హైప్, ఫేక్ కలెక్షన్, ఫేక్ అవార్డ్స్, కానీ పైకి మాత్రం స్క్రీన్ మీద అందంగా లావిష్గా ఎక్స్ట్రాడినరీ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫేక్ బాలీవుడ్ లైఫ్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.